పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఏపీలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ఎకో సిస్టమ్ను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులే స్థాపించగలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీతో పాటు BESS టెక్నాలజీకే ఇక భవిష్యత్తు అని 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీకి అనుగుణంగా పంప్డ్ స్టోరేజీ సహా ఇతర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ఈవీలకు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలపై దృష్టి పెట్టాలని, బ్యాటరీ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 18వ SIPB సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, ఈ అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పేద మధ్యతరగతి వారికి ఉద్యోగాలు కల్పించడమే కాదు, సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలన్నారు. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన RTIH సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలని చెప్పారు. RTIH పరిధిలో స్టార్టప్ కంపెనీలకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలని, ఈ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని కోరారు. దీనికి అనుగుణంగా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టాలన్నారు. రోబోటిక్స్ లాంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు కూడా మన విద్యా సంస్థల్లో ఉండాలని, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నాన్ సీరియస్ ప్లేయర్స్కు ఏపీలో చోటు లేదన్నారు. ఇథనాల్ తయారీ విషయంలో ముందడుగు వేయాలని, 40% ఇథనాల్ బ్లెండ్ చేసేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలు ప్రోత్సహిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని, ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధనం భారం తగ్గుతుందని తెలిపారు. బయోఫ్యూయల్స్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ఈ విషయంపై ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని, అలాగే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు విద్యుత్ సరఫరా అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో విద్యుత్ వినియోగం అనేది అత్యంత కీలకమని, డేటా సెంటర్ల అనుమతుల విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ కంపెనీలను ప్రోత్సహిద్దామని తెలిపారు. భవిష్యత్తులో హార్టికల్చర్, ఫ్లోరికల్చర్లకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీ శాఖ, ప్రత్యేక హనుమాన్ టీం సంయుక్తంగా థర్మల్ డ్రోన్ల సహాయంతో సెర్చింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. రాత్రి వేళల్లోనూ పాప కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. థర్మల్ డ్రోన్ల ద్వారా అటవీ జంతువుల కదలికలపైన అధికారులు నిఘా పెట్టారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీ శాఖ, ప్రత్యేక హనుమాన్ టీం సంయుక్తంగా థర్మల్ డ్రోన్ల సహాయంతో చిన్నారి జ్ఞానేశ్వరి సెర్చింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. థర్మల్ డ్రోన్ల ద్వారా అటవీ జంతువుల కదలికపైన అధికారులు నిఘా పెట్టారు. చిన్నారిని అడవి జంతువులు ఎత్తుకువెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో ఆ కోణంలోనూ గాలింపు కొనసాగుతోంది. అటవీ ప్రాంతాల్లో జంతువుల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిన్నారి జాడను కనిపెట్టడం కోసం పోలీసులు ఇప్పటికే 2 బొమ్మలను వేలాడదీసి వాటిలో మాంసం ఎరగా ఉంచారు. ఇప్పటివరకు ఎలాంటి జంతువుల జాడ కానరాకపోవడం గమనార్హం. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. పాప క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా బలోపేతం చేసి పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థాగత అవినీతి, అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీ, కొందరి చేతుల్లో ఖనిజ సంపద కేంద్రీకరణ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సహజ వనరులు కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 2 ఏళ్లలో గనులు, భూగర్భ శాఖ పరంగా అమలుపరిచిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిన శ్వేతపత్రం ద్వారా గనుల రంగంలో జరిగిన భారీ అక్రమాలను బహిర్గతం చేశామని తెలిపారు. 2019-2024 మధ్య కాలంలో గనుల లీజుల నిర్వహణలో లోపాలు, ఖనిజాల అక్రమ తవ్వకాలు, ఇసుక విధానంలో అవకతవకలు, వేలం విధానంలో పారదర్శకత లోపం, ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసే నిర్ణయాలు వంటి కారణాలతో రాష్ట్ర ఖజానాకు మొత్తం 19,137 కోట్లు నష్టం వాటిల్లినట్లు శ్వేతపత్రం ద్వారా వెల్లడించామన్నారు. కొన్ని అంశాల్లో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలు, సీజ్ నెయిరేజ్ ఫీజులు, ప్రీమియంలను కావాలనే తగ్గించడం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం నష్టపోయిందని పేర్కొన్నారు. గనుల రంగ పునరుజ్జీవనానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ మైనర్ మినరల్ పాలసీ 2025 పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచిందని మంత్రి తెలిపారు. ఈ పాలసీ కింద వార్షిక డెడ్ రెంట్ను 10 రెట్లు పెంచి 5 రెట్లకు తగ్గించడంతో పాటు కొత్త మైనింగ్ లీజుల కాలపరిమితిని 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు, లీజుల పునరుద్ధరణ కాలాన్ని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు. గతంలో అమల్లో ఉన్న వేలం విధానానికి బదులుగా పారదర్శకమైన దరఖాస్తు ఆధారిత విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు పారిశ్రామిక ఖనిజాల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా గత 2 ఏళ్లలో 1700కు పైగా దరఖాస్తులు అందగా 172 కొత్త మైనింగ్ లీజులు మంజూరయ్యాయన్నారు. లీజుల మంజూరు ద్వారా రాష్ట్ర ఖజానాకు 172 కోట్ల ఆదాయం సమకూరగా గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే గనుల రంగంలో 262% వృద్ధి నమోదైందని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ గనులు మరియు ఖనిజాల చట్టం ఎంఎండిఆర్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఖనిజ బ్లాకుల వేలంపాటలను వేగవంతం చేశామని మంత్రి తెలియజేశారు. 3,800 కోట్లు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి 3,300 కోట్లు వచ్చింది. ఇప్పుడు 3,800 కోట్లకి టార్గెట్ పెట్టుకున్నాం, రీచ్ అవుతున్నాం. ఎందుకంటే 95% ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో 608 కోట్లు రావాలి. ఈ 3 మంత్స్కి సంబంధించి 576 కోట్లు ఆల్రెడీ 95% మనం రీచ్ అయ్యాం. తప్పకుండా ఈ 30% గ్రోత్ మనకి ఇచ్చినటువంటి టార్గెట్కే కాకుండా అదనంగా ఇంకా వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానంగా అతిపెద్ద దోపిడీ ఈ మైనింగ్ దాంట్లో జరిగింది. ఇవాళ ఇవన్నీ కాపాడుతూనే మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా ఇవన్నీ కొత్తవి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నానికి ఇవి మీకు అన్నిటి కూడా చెప్పినటువంటి విషయాలు. ఇంకా దీని మీద డీటెయిల్డ్గా మేము, ఎందుకంటే త్వరలోనే ఇంకా కొత్త ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసుకుని ముందుకెళ్ళాలనే ఆలోచనతో ముందుకున్నాం. మనకి చక్కటి అవకాశం ఉంది, చక్కటి తీర ప్రాంతం ఉంది, చక్కటి గ్రానైట్కి సంబంధించి కూడా ఇవాళ మంచి మార్కెట్ ఉంది. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇది చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఈ డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి విధానం నుంచి ఒక ట్రాక్లో తీసుకొచ్చి ఇవాళ గ్రోత్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, కూటమి ప్రభుత్వ సమిష్టి కృషితో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో సంక్షేమం, మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు అమలయ్యాయని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఐవీ ప్యాలెస్లో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. సభకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వ 2 ఏళ్ల విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ, బోండా ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. అదే స్ఫూర్తితో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని, ప్రతి డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారంతో సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సమిష్టి కృషి, అది సెంట్రల్ నియోజకవర్గ కుటుంబ బలం. దాంతో జనసేన ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళు కూడా మనకి
ఉన్నదానికి ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఫోర్స్గా వాళ్ళు యాడ్ అయ్యారు. అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాం. రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 2 సంవత్సరాల కార్యక్రమాన్ని పార్టీ ఏదైతే ఇచ్చిందో 45 రోజుల పాటు డోర్ టు డోర్ కూడా వెళ్ళమని చెప్పి మనకి ఆదేశాలు ఉన్నాయి. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ప్రతి డివిజన్లో ప్రతి డివిజన్ పార్టీ అధ్యక్షుడు, బూత్ ఇన్ఛార్జి అందరం కూడా ఒకవైపు ఓటు బిఎల్ఏలు అందరూ కూడా ఓటు వెరిఫికేషను, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ఎక్స్ కార్పొరేటర్లుగా చేసిన వాళ్ళు, అలాగే సెక్రటరీలు అందరూ కూడా బూత్ డివిజన్ ఇన్ఛార్జీల అధ్యక్షులు అందరూ కూడా ప్రజల్లోనే ఉండాలి, డోర్ టు డోర్ తిరగాలి. లెక్కల్లో సాంకేతికంగా మరి ఎక్కడ తప్పు జరిగిందనేది కూడా అందరికీ తెలుసు. మరి ఆ రోజు కూడా మనం గెలిచినట్లే లెక్క. మరి ఈ రోజున మరి మంచి మెజారిటీతో ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గం మరి ఈ విధంగా ఎమ్మెల్యేగా గెలిచారు అని అంటే మీ అందరి సహకారంతో మరి అనునిత్యం కూడా ప్రజల మధ్యలో ఉంటూ ఈ కార్యక్రమాలు, పార్టీ ఏదైతే కార్యక్రమాలు అందిస్తూ ఉందో ఇవన్నీ కూడా ప్రజల మధ్యకి తీసుకువెళ్తూ ఏ రకంగా ఒక బలమైన నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి ఒక కొండలాగా, అంటే ఉమామహేశ్వరరావు గారి పేరులోనే ఉంది కొండ, మరి అంత పార్టీకి ఒక కొండలాగా సేవలు అందించే ఉమామహేశ్వరరావు గారిని నేను ప్రత్యేకంగా ఈ రోజున అభినందిస్తున్నాను. మరి ఈ 2 సంవత్సరాలలో కూడా ఎమ్మెల్యే గారు ఆ రోజున ప్రతి ఇంటికి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మరి ఈ రోజున 70,000 మెజార్టీతో గెలిచినటువంటి ఉమామహేశ్వరరావు గారు ఆనాడు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకుంటూ, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మన ఉమామహేశ్వరరావు గారికి ఒక్కసారి అందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకు వెళుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రోడ్లు, సైడ్ డ్రైన్లు వేసి నగరంగా అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గత ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని విమర్శలు గుప్పించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ కోనేరువారి వీధిలో మండపం దగ్గర పాలకేంద్రం బజారు, కోనేరువారి వీధికి సంబంధించిన 50 లక్షల రూపాయల ఖర్చుతో జరిగే యూజీడీ పనులకు తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రోడ్లు, సైడు డ్రైన్లు వేసి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ రోజు 13వ డివిజన్ కోనేరువారి వీధిలో మండపం దగ్గర పాలకేంద్రం బజారు, కోనేరువారి వీధికి సంబంధించిన 50 లక్షల రూపాయల ఖర్చుతో జరిగే యూజీడీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, గత ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని విమర్శలు గుప్పించారు. కెపాసిటీ తక్కువగా ఉండటం వలన ఇవాళ 50 లక్షల రూపాయలతో కొత్త వర్క్ శాంక్షన్ చేసి మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్లు కూడా గత ప్రభుత్వం 2014-19లో వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ రోజున స్టార్మ్ వాటర్ డ్రైన్స్కి 450 కోట్లు తీసుకొస్తే అవి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ డబ్బులు ఏమైనా తెలియదు కానీ కాంట్రాక్టులు మాత్రం ఎలగొట్టడం జరిగింది. మరలా అవి ఎక్కడుండే తీసి మళ్ళీ కాంట్రాక్ట్కి ఇచ్చి అవసరమైతే ఎడిషనల్ అమౌంట్ కూడా పెట్టి స్టార్మ్ వాటర్ డ్రైన్ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇవాళ విజయవాడ నగరానికి అటు స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైన్ కానివ్వండి, 2 కూడా పూర్తిగా సంపూర్ణంగా ప్రక్షాళన చేయడానికి చేసే ప్రయత్నంలో నిధులు సమకూర్చుకోవడానికి అవసరమైతే చంద్రబాబు గారి దగ్గర ప్రత్యేక నిధులు తీసుకొచ్చైనా ఈ రెండింటిని పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాం.
డ్రైనేజీ పొంగి అట్లాగే వాటర్ రాక రోడ్లు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 24లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు ఈ ప్రధానమైనటువంటి సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య మీద దృష్టి పెట్టి వాళ్ళ మా డివిజన్లో కూడా సుమారు 50 లక్షల రూపాయల వర్క్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే ఎన్ఎస్ఎం రోడ్డును కూడా మరి రాబోయేటువంటి రోడ్లు పూర్తి చేస్తామని చెప్పి వారు ప్రామిస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్ స్కీమ్ కూడా అమృత పథకం కింద ఈ పాత పంచాయతీ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పడమట ఉన్నటువంటి లైన్లు వేసినటువంటి లైన్లు వీటిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో వాటర్ స్కీమ్ కింద ఈ కొత్త లైన్లు కూడా వేసేటటువంటి దాన్ని శాసనసభ్యులు కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా మంచినీటి సౌకర్యాన్ని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గాదె సాయి కృష్ణ కుటుంబానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణలంకలోని గాదె సాయి కృష్ణ మామయ్య ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గాదె సాయి కృష్ణ మిస్సింగ్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారని తెలిపారు. ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేశారని చెప్పారు. సాయి కృష్ణను కనుగొనేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించిందని తెలిపారు. ఈ కేసు విషయంలో సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారని, ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ వచ్చి తన కుమారుడిని స్టేషన్ కు తీసుకువెళ్లారని సాయి కృష్ణ తల్లి తెలిపారు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడని చెప్పారు. కూటమికి చెందిన నాయకులంతా తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించారని చెప్పారు. సీఐ నాగరాజుకు సస్పెండ్ చేశారని, అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గాదె సాయి కృష్ణ కేసు కేవలం మిస్సింగ్ కేసు కాదని, లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సాయి కృష్ణ కోసం పోలీసులు వెతుకుతున్నామని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, అతడు బతికి లేడని అన్నారు. తాము దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని, కొడుకు కోసం తల్లడిల్లుతున్న ఒక తల్లి ఆవేదనను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నామని చెప్పారు. కృష్ణలంకలోని బాధిత కుటుంబాన్ని వైసీపీ విజయవాడ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి పరామర్శించారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఒక వ్యక్తిని హత్య చేయడం మొదటి నేరమైతే ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీని మాయం చేయడం రెండవ నేరమని అంబటి దుయ్యబట్టారు. కృష్ణలంక పిఎస్ ఉదంతంపై పూర్తి నిజాలు బయటకు రావాలంటే తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని, బాధితులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిబియస్ కార్పస్ చేయడానికి కూడా ప్రేరణ దొరకకుండా చేశారు. పోలీస్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము ఎదుర్కొంటున్నాం. వాళ్ళు ఏముంది పాపం, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, వాళ్ళు ఒక పార్టీకి చెంది ఉండవచ్చు, ఆ పార్టీ వాళ్ళే మరి వాళ్ళకి అండగా లేకపోవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ మనసున్న మానవుడు ఎవడైనా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది, రాసుకోండి. మనసు లేకపోతే వాళ్ళ కర్మ. ఇది చాలా అన్యాయమైన విషయం. మరొకసారి చెప్తున్నా, కసబ్ లాంటి వాడిని ఉరి తీయటానికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం నేరం రుజువయ్యేదాకా వెయిట్ చేశారు. కానీ సాయి కృష్ణ మాత్రం చంపి బూడిద చేసి గాల్లో కలిపేశారు. ఏంటిది? ఈ కేసు కూడా బూడిద చేసేయాలని చూస్తున్నారు. చెయ్యనివ్వమని కూడా చెప్తున్నా ఈ సందర్భంగా. ఈ వ్యవస్థలు ఇంకా బతికే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, సిబిఐ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కేంద్ర స్థాయిలో చర్చ జరగవలసినటువంటి సంఘటన. ఇది ఆ స్థాయికి తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విజయవాడ నగరంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, ప్రజల భద్రత కంటే మంత్రి నారా లోకేష్ ను మెప్పించడమే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ధ్యేయంగా మారిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. సాయి కృష్ణ లాకప్ డెత్ విజయవాడ సిపి ఆధ్వర్యంలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చట్టబద్ధత పాలన కాకుండా రాజకీయ ప్రేరేపిత పోలీసింగ్ కొనసాగుతుందని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరంలో జరుగుతున్న సంఘటనలు దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారన్నారు. కాపు యువకుడు సాయి కృష్ణ ఘటన దేశమంతా నివ్వెరపోయేలా చేసిందని చెప్పారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోలీసు వ్యవస్థ నడుస్తుందని, సామాన్య ప్రజలకు రక్షణ, న్యాయం దొరుకుతుందనే నమ్మకం లేకుండా పోయిందన్నారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు లా అండ్ ఆర్డర్ పై శ్రద్ధ చూపకుండా కేవలం లోకేష్ కళ్ళలో ఆనందం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మీరు చంపారు, ఏ విధంగా మీరు కాల్చి బూరిద చేశారని చెప్పని ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరూ అడుగుతున్నారు. దాని సిపి గారు సమాధానం చెప్పక్కర్లేదా?
ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే సాయికృష్ణ ఉదాంతం ఉందో, జరిగిన సంఘటన ఉందో, ఇది పూర్తిగా పోలీస్ కమిషనర్ గారు ఒక ఆధ్వర్యంలో ఆయనకి తెలిసే ఈ ఉదాంతం ఈ విషయం మొత్తం గారి జరిగిందని చెప్పని మేము చెప్పుతున్నాం. ఇంతకంటే దారుణం ప్రపంచంలో మనం ఎక్కడ గారు చూసున్నాం. ఒక తల్లి కన్నీళ్ళు పెట్టుకుని నా కొడుకు శవం కాదు, మీరు కాల్ చేసిన బూడిదైనా మాకు ఇవ్వండి చెప్పని ఒక తల్లి వేరుకుంటుంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఉంటుందా అని చెప్పని మేము సందర్భంగా అడుగుతున్నాం. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాది సాయి కృష్ణ కనిపించకుండా పోయిన ఘటనకు సంబంధించి జనసేన పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆమెశెట్టి వాసు తెలిపారు. కావాలని కొంతమంది బురద చల్లుతున్నారని అన్నారు. ముల్లపూడి కుటుంబంతో ఉన్న పరిచయంతో కొన్ని రోజుల క్రితం వారి ఇంటికి వెళ్లామని, వారి కొన్ని విషయాలు చెప్పారని, పోలీసులను అడిగితే తమ వద్ద లేరని వాళ్లు చెప్పారని, ఏదైనా చట్టపరంగానే ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగిందన్నారు. అంతే తప్ప పోలీసులను వెనకేసుకొచ్చి వారి వైపు మాట్లాడింది లేదు. సెటిల్మెంట్, ఆర్థిక లావాదేవీలపై చర్చ జరగలేదన్నారు. నిన్నటి వరకు తమ పేర్లు చెప్పని సాయి కృష్ణ తల్లి ఇవాళ అంబటి రాంబాబు వచ్చి తమ పేరు చెప్పించారని అన్నారు. బాధితుల తరపునే జనసేన నిలబడుతుందన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పటం, దాన్నే ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. అంతేగాని వ్యక్తిగతంగా ఏదో పోలీసు వారిని వెనకేసుకొచ్చి వాళ్ళ వైపున మేము మాట్లాడింది కానీ ఏమీ లేదు. ఎటువంటి ఇది సెటిల్మెంట్ కానీ ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ మాట్లాడటం అయితే జరగలేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది కావాలని వైసీపీ నిన్నటి వరకు నా పేరు చెప్పనటువంటి ఆ కుటుంబం ఈరోజు కావాలని వైసీపీ నాయకులు జనసేనని పార్టీని ఆపాదించడం కోసం కావాలని అంబటి రాంబాబు గారు దగ్గరుండి మా పేర్లు చెప్పడం జరిగింది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. బాధ్యతల తరపునే జనసేన పార్టీ కానీ మేము కానీ నిలబడతాం. ఆ తల్లికి న్యాయం చేయాలనే ఉద్దేశం తప్ప మాకు ఎటువంటి ఆలోచన లేదు. ఈ రోజు కూడా తన బిడ్డ తనకు దొరకాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు చెప్పారో అక్కడ ఉన్న ఆఫీసర్ను కానీ సస్పెండ్ చేయటం, అదేవిధంగా ఒక ఎంక్వైరీ చేయటం, చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మీరు అందరూ చూస్తా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయం చేయవాకండి. రాజకీయాలకు సంబంధం లేదు. ఆ వ్యక్తులు ఆ తల్లి బాధ చూడలేక మేము ఇంటికెళ్లి పరామర్శించిన మాట వాస్తవం. కూటమి ప్రభుత్వ పురోగతిని తట్టుకోలేకనే వైఎస్ జగన్ వరుస ప్రెస్ మీట్లతో డ్రామాలు ఆడుతున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్ మండిపడ్డారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 117తో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేసి సమూల మార్పులు తెచ్చిందన్నారు. శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించిన ఘనత మంత్రి నారా లోకేష్ దేనని కొనియాడారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో గొడ్డలి పార్టీ మనుషులకే అమ్మ ఒడి ఇస్తే నేడు ఇంట్లో ఎంతమంది ఉన్నా తల్లికి వందనం వర్తింపజేస్తున్నారని అన్నారు. లీప్ కార్యక్రమంతో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్తున్నారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందిస్తూ సీఎం, ఎమ్మెల్యేలే స్వయంగా వారితో కలిసి భోజనం చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరిగాయని, గతంలో టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని అన్నారు. డిఎస్సి గురించి మాట్లాడితేనే కేసులు పెట్టిన జగన్ నేడు కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే విమర్శించడం సిగ్గనిపిస్తోందని అన్నారు. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఈ విద్యాలయాలు దేవాలయాలుగా మార్చి పిల్లలే రేపటి తరాల భవిష్యత్తు అని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అనేక మార్పులు ఈ 2 సంవత్సరాలు చోటు చేసుకోవడం జరిగింది. గత సమ్మర్ హాలిడేస్ లో పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే మాట్లాడుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే చర్చించుకున్నారు. విద్యార్థుల యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం
ప్రభుత్వం విద్యార్థుల్ని కానీ ఉపాధ్యాయులను కానీ ఎంత గౌరవించింది, ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే దాన్ని సహించలేక తట్టుకోలేక ఈ మంచి పేరు ఎక్కడైతే యువనేత నారా లోకేష్ గారికి వస్తుందని తెలుసుకున్న ఆ సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినాయకుడు ఇవన్నీ కూడా తెరలేపి సైడ్ ట్రాక్ చేస్తా ఉన్నాడు. మీరు గనక చూసినట్టయితే యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదట ఆయన తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ 117ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థని అతలాకుతలం చేస్తూ అపహాస్యం చేసిన జీవో 117 ఏదైతే ఉందో ఆ 117ని బేషరత్తుగా ఆ జీవోని రద్దు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని యువనేత నారా లోకేష్ గారిదన్న సంగతి మీ అందరికీ కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. విజయవాడ నగరంలో గత 38 రోజులుగా మనుషులు అదృశ్యమైన వార్తలు దినపత్రికల్లో, సోషల్ మీడియాలో బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, దీనికి చెక్ పట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసు అధికారులదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపూడి కాశీనాథ్ అన్నారు. గాదే సాయి కృష్ణ అనే యువకుడు కనపట్టలేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్న సమయంలో వస్తున్న సమాచారం రకరకాలుగా రావడంలో మిస్టరీ ఉందని తల్లి భావించి బార్ అసోసియేషన్ కు వెళ్లారన్నారు. నిజ నిర్ధారణ కమిటీ కొన్ని విషయాలు రాబట్టడం జరిగిందని చెప్పారు. కస్టోడియల్ డెత్ అనేది ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపూడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరస్తులను కస్టోడియల్ డెత్ వరకు తీసుకురావాల్సిన అవసరం ఏ మేరకు ఉందని పాలకులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఏ ప్రభుత్వం అయినా దీన్ని పునఃపరిశీలన చేసి వ్యవస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. 38 రోజులవుతుంటే మనిషి ఆచూకీ కనిపెట్టలేని పరిస్థితులు పోలీసులు, పాలనా యంత్రాంగం, ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇది ఎంతమాత్రం సమంజసమైంది కాదన్నారు. సాయికృష్ణ బతికి ఉన్నాడా లేదా అనేది చెప్పాలన్నారు. అతనిపై 16 కేసులు, 23 కేసులు, 28 కేసులు ఉన్నాయని రకరకాల వార్తలు వస్తున్నాయని, ఎన్ని కేసులు ఉంటే పర్యవసానం కస్టోడియల్ డెత్తా, ఆచూకీ లేకుండా చేయడమా అని ప్రశ్నించారు. అదృశ్యమయ్యాడని బయట ప్రపంచానికి తెలియచేయాలనే ప్రయత్నమా అని పేర్కొన్నారు. వ్యవస్థలను సక్రమమైన పద్ధతిలో నడపకపోతే మళ్లీ జరుగుతూనే ఉంటాయని అన్నారు. మానవీయ కోణాలు ఎక్కడ, మానవతా విలువలు ఎక్కడ? అందుకని చరణంగా కస్టోడియన్ డెత్స్ జరుగుతూనే ఉంటాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధంగా నేను ప్రమాణం చేశానని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు పల్నాడులో ఒక వ్యవసాయ కార్మికుడు చనిపోయాడని చెప్పనేటువంటిది వార్త వస్తూ ఉంది. ఇదే రకమైనటువంటి కస్టోడియన్లో భాగంగానే, డెత్లో భాగంగానే. అంటే దీన్ని ఏమనాలి? అందుకని మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి 30,000 మందో 40,000 మందో కనపడకుండా పోయారు, అదృశ్యమయ్యారని చెప్పినటువంటి ఆయన ఒక్కడ అదృశ్యమైతే ఇంతవరకు 38 రోజులుగా మీరు నోరు మెదపరే, మీరు మాట్లాడరే. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఆమె సైకిల్ వేసుకుని వెళ్తున్నారా, కారు వేసుకుని వెళ్తున్నారా, ఇంధన పొదుపు కోసం వెళ్తున్నారా, ఏం చేస్తున్నా వెళ్ళేది హైవే మీదకేగా. నీకు కనీసం అలా తల తిప్పితే నువ్వు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ స్టేషన్ కనపడుతుంటుందే. ఆ స్టేషన్లో జరుగుతున్నటువంటి దాన్ని కనీసం తొంగి చూడలేదే, ఆ స్టేషన్ వైపు చూడలేదే. కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసును వైసీపీ సవరాజకీయాలకు వాడుకుంటుందని జనసేన నేత బాడిత శంకర్ విమర్శించారు. గతంలో హత్యకు గురైన నవీన్ రెడ్డి అనే కుర్రాడి ఫోటోను తీసుకువచ్చి ఆ ఫోటోలో ఉన్నది గాదే సాయి అంటూ వైసీపీ పత్రిక, వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విధంగా తప్పుడు ఫోటోలతో తప్పుదోవ పట్టిస్తున్న అంబటి రాంబాబుపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాధరపురంలోని ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకుడు బాడిత శంకర్ వైసీపీ నేతలను, మాజీ మంత్రి అంబటి రాంబాబును తీవ్రంగా విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సంస్కృతిని పెంచి పోషించి యువత భవిష్యత్తును నాశనం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కాపు కులాన్ని రెచ్చగొడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే అంబటి రాంబాబును ప్రజలు ఎన్నికల్లో ఓడించి తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. ఇటీవల మిస్ అయిన గాదే సాయి అనే యువకుడి కేసును ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుందని శంకర్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి డీజీపీతో మాట్లాడి కృష్ణలంక సీఐని సస్పెండ్ చేశారని తెలిపారు. సాయి కుటుంబానికి ప్రభుత్వం తరపున, జనసేన తరపున సానుభూతి తెలియజేస్తూ బాధ్యులకు కఠిన శిక్ష పడుతుందని హామీ ఇచ్చారు. ఈ సున్నితమైన అంశాన్ని కూడా వైసీపీ శవ రాజకీయాలకు వాడుకుంటోందని శంకర్ ఆరోపించారు. గతంలో హత్యకు గురైన నవీన్ రెడ్డి అనే కుర్రాడి ఫోటోను తీసుకువచ్చి ఆ ఫోటోలో ఉన్నది గాదె సాయి అంటూ వైసీపీ పత్రిక, వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక మాజీ మంత్రి అయ్యుండి అంబటి రాంబాబు ఇలాంటి నీచమైన ఫేక్ ప్రచారాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ విధంగా తప్పుడు ఫోటోలతో తప్పుదోవ పట్టిస్తున్న అంబటి రాంబాబుపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న చరణ్ అనే యువకుడిని పవన్ కళ్యాణ్ పరామర్శించి ఆర్థిక సాయం, ఇల్లు అందిస్తామని హామీ ఇవ్వడాన్ని కూడా వైసీపీ నాయకుడు పేర్ని నాని తప్పుపట్టడం వారి కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ నాయకులు ఇలాంటి ఫేక్ ప్రచారాలు, శవ రాజకీయాలు మానుకోవాలని బాడిత శంకర్ హెచ్చరించారు. బీరు బాటిల్తో పొడిస్తే ఆ కుర్రోడు చనిపోయాడు. ఆ ఫోటోలు తీసుకొచ్చి మా మీద నిందేస్తూ దీని ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే ప్రతిదీ ఏ కులమైనా కాపు కులమే. కాపు కులానికి ఎక్కడైనా ఏ కుర్రోడైనా చనిపోతే పవన్ కళ్యాణ్ గారే. ఇంత దుర్మార్గమైన మాటలు, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? మీరు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఫోటోలు తెలియవా? ఈ ఫేక్ మీడియాలు తెలియవా? అక్కడ గొడవ జరిగితే సాయి కృష్ణ గారు మిస్ అయిన కేసులో ప్రభుత్వం చూసుకొని సీరియస్గా తీసుకుంది. సీఏని సస్పెండ్ చేశారు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మేము అంటుంటాం, మా పార్టీ కూడా అంటుంటుంది. కానీ ఇలాంటి పనులు అడ్డు పెట్టుకుంటే ఉన్న కేసు కూడా పక్కదారి పట్టించడానికి చూస్తారు. వాళ్ళు శవరాజకీయాలు చేస్తున్నారు. పేరు నాని నిన్న మాట్లాడుతూ ఆ కుర్రోడు చరణ్ అనే నిరంజన్ అనే కుర్రోడికి ఒక వ్యాధి వచ్చి ఆయన వెళ్ళి పలకరించడానికి వెళ్తే అది కూడా తప్పుపడుతున్నాడు. అరే మీరు ఓదార్పు యాత్రని రాష్ట్రం అంతా తిరిగారు, తెలియని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఆ కుర్రోడికి వ్యాధి వస్తే చక్కగా పలకరించి అయ్యవారి ప్రసాదం ఇచ్చి ₹1,00,000 ఇచ్చి వాళ్ళకి ఇల్లు కడతానని చెప్పి ఒక క్యాంటీన్ పెట్టిస్తానని చెప్తే అది కూడా మీకు రాజకీయమే. అక్కడి నుంచి రాగానే డీజీపీ గారితో కూర్చొని ఏం జరిగింది కృష్ణలంక పిఎస్లో వెంటనే సస్పెండ్ చేశారు, విచారణ చేశారు. విచారణ అధికారులు చూస్తారు. తక్షణమే అంబటి రాంబాబు మీద సుమోటోగా తీసుకొని ఈ ఫేక్ మీడియాలో అయితే ఏదైతే సృష్టించాడో ఆయన మీద కంప్లైంట్ కేసు కట్టాలి. కేసు కట్టకపోతే దీనికి ఏ దానికైనా మేము సిద్ధం. కృష్ణలంకకు చెందిన గాది సాయి కృష్ణను మే 9న కృష్ణలంక పోలీసులు తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, నెల రోజుల వరకు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం బాధాకరమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ ఖమ్మంపాటి కృష్ణ అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయి కృష్ణ చేస్తున్న నేర ప్రవృత్తిని, చేస్తున్న నేరాలు, ఘోరాలను ఆమ్ ఆద్మీ పార్టీ సమర్థించదని చెప్పారు. గాది సాయి కృష్ణ అనే యువకుడు అసలు ఎక్కడున్నాడు, దీని వెనుకాల ఎవరు ఉన్నారు, రాష్ట్రంలో ఏమి జరుగుతుందని ప్రశ్నించారు. అనేక మందిని చంపిన ఉగ్రవాది కసబ్ను కూడా చట్టపరంగా చంపారు తప్ప ఎన్కౌంటర్ చేసి చంపలేదన్నారు. గాదే సాయి కృష్ణపై చాలా కేసులు ఉన్నాయని, ఏది ఉన్నా చట్ట ప్రకారం జరగాలని, చట్ట ప్రకారం శిక్షించాలని, దానికి కోర్టులు ఉన్నాయన్నారు. సాయి కృష్ణను ఏమి చేశారో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదని విచారణకు నియమించిన సీనియర్ ఐపీఎస్ అధికారి నిజ నిర్ధారణ చేయాలన్నారు. అతను ఎక్కడున్నాడు ఈ ఒక్కటి మాత్రం చెప్పాలని చెప్పేసి, అతను ఎక్కడున్నాడు, అతనికి ఏం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నట్టు వాళ్ళకు ఒకటే న్యాయం అడుగుతున్నారు. అతను ఎక్కడున్నాడు, ఉన్నాడా లేదా, అంతేగాని సోషల్ మీడియాలో అతని గురించి ఇంకోటి చెప్పడం, అతను నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు, ఇవన్నీ కాదు. నేరాలు చేసినందుకు అతను శిక్ష అనుభవిస్తాడు, దానికి కోర్టులు ఉన్నాయి. కానీ అతను ఎక్కడున్నాడు అనే దాని మీద ప్రభుత్వం స్పందించి నిజ నిర్ధారణ చేసి నిజాలు బయట పెట్టే విధంగా, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. 45వ డివిజన్లోని చల్లావారి వీధిలో ప్రజల సౌకర్యార్థం సైడ్ రైళ్లు, వీధి లైట్లు, ప్రజల సౌకర్యం ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు అధికారులను కోరారు. చల్లావారి వీధి రోడ్డు మొత్తం గతుకులమయంగా మారిందని, చిన్నపాటి వర్షానికే బురదమయంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు విషయమై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
అలాగే పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి తక్షణ చర్యలు తీసుకుని తమను ఇబ్బందుల నుండి గట్టెక్కించాలని వారు విజ్ఞప్తి చేశారు. స్థానిక భవానీపురం 45వ డివిజన్లోని చల్లావారి వీధిలో 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ వీధిలో రోడ్డు, సైడ్ డ్రైన్లు, వీధి లైట్లు, ప్రజల సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులకు చల్లావారి వీధి నివాసితులు విజ్ఞప్తి చేశారు. గురువారం చల్లావారి వీధిలో నివసిస్తున్న స్థానికులు సయ్యద్ హుసేన్, బీరం శ్రీనివాసరావు, నరేష్ నారాయణ, డి బాబురావు, రామచంద్రరావు, సునీత తదితరులు మీడియాతో మాట్లాడుతూ చల్లావారి వీధి రోడ్డు మొత్తం గతుకులమయంగా మారిందని, చిన్నపాటి వర్షానికి బురదమయంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డంతా గతుకులమయంగా మారిపోయిందని, ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అలాగే రోడ్డు మధ్యలో వేసిన డ్రైనేజీ మ్యాన్ హోల్ మూతలు రోడ్డు మధ్యలో అడుగు ఎత్తుగా ఉండటంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే సరైన రోడ్డు లేకపోవడంతో గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట వీధి లైట్లు లేకపోవడంతో విషసర్పాలు తిరుగుతున్నాయని, దీంతో బిక్కుబిక్కుమంటూ రాత్రి ప్రయాణం చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చల్లావారి వీధి రోడ్డు విషయమై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అలాగే పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి తక్షణ చర్యలు తీసుకుని తమను ఇబ్బందుల నుండి గట్టెక్కించాలని వారు విజ్ఞప్తి చేశారు. కనెక్షన్లు కూడా ఇచ్చారో లేదు తెలియగానే ఆ హోల్స్ వచ్చేసి వర్షం పడితే కనబడట్లా, బండి వచ్చి గుద్దుకుని స్కిడ్ అయ్యి కింద పడిపోవటం, అనేక సమస్యలు, ఈ పారిశుద్ధ్య సమస్యలు, ఈ డ్రైనేజీ వచ్చి అంతా కలిసిపోవడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దయచేసి మేము కోరుతుంది ఏంటంటే, అది కమిషనర్ గారు అవనండి, కలెక్టర్ గారు అవనండి, ఎమ్మెల్యే గారు అవనండి, లోకల్ లీడర్స్ అవనండి, అందరూ మేము ఒక ఏరియా ప్రకారం మాట్లాడలేదు. ఒక చల్లవారి స్ట్రీట్లో 500 మంది జనాభా, 200 మంది కుటుంబాలు ఉంటున్నాం. చిన్న సమస్య ఇది క్లియర్ చేయాలంటే దీన్ని దృష్టిలో తీసుకుని దయచేసి ఇక్కడ ఎంతమంది ప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఎప్పటి నుంచో వేడుకుంటున్నారు కాబట్టి స్పందనలు పెట్టి అనేక రకాలుగా మేము పోరాడుతున్నాం. ఈ ఒక్క సమస్య పరిష్కరించి మమ్మల్ని ఇచ్చేయాలని కోరుకుంటున్నాను అందరూ అధికారులకు కూడా. విజయవాడలోని గిరిపురంలో ఓ యువకుడు మద్యం మత్తులో కరెంటు స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఏడాది క్రితం హిజ్రాల దాడి తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కుమారి అనే మహిళ కుమారుడిగా సదరు యువకుడిని గుర్తించారు. తన తల్లి మృతికి కారణమైన నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదని, పైగా తన తల్లి చావుకు కారణమైన వారినే తన తమ్ముడు పెళ్లి చేసుకున్నాడని, ఇక తనకు ఎప్పటికీ న్యాయం జరగదని తీవ్ర ఆవేదనతో అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కరెంటు పోలు ఎక్కడానికి ముందే ఆ యువకుడు బ్లేడుతో చేయి కోసుకున్నాడు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్తంభంపై ఉన్న యువకుడికి నచ్చజెప్పి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఎట్టకేలకు కిందకు దించారు. అనంతరం గాయపడిన యువకుడికి ప్రాథమిక చికిత్స అందించి తదుపరి విచారణ నిమిత్తం మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.